హాయ్ ఫ్రెండ్స్, సంధ్యా కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము తెలంగాణ సేగోడీలు చేసుకున్నామండి. ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, దీంతో ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల ఇలా బియ్యం పిండి తీసుకున్నాను. కారము, తర్వాత నువ్వులు, ఉప్పు, జీలకర్ర, కొంచెం వాము, నూనె. ముందుగా దీనికి ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. 2 గ్లాసుల వరి పిండికి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు సరిపోతుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు సరిపోతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు అనేటి పచ్చి నువ్వులేనండి, మనం కడిగి వేసేసుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు. తర్వాత 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. తర్వాత మనము కొంచెం గోరువెచ్చగా చేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా ఉప్పు, కారము ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, ఇలా అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం ఇలా పిండి తీసుకొని టేస్ట్ చేసేసుకోవాలండి. ఉప్పు అయినా కారం అయినా పడితే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుందాం. దీనికి వాటర్ వేసుకుందాం. మనం 2 గ్లాసుల పిండి తీసుకున్నాం కదా, దీనికి 1 గ్లాసు వరకు పోసేసుకొని ఇంకా కొంచెం 2 గ్లాసుల వరకు అంటే కొంచెం తక్కువ తీసేసుకున్నాను. ఇంతవరకు సరిపోతుందండి మనకి వాటర్. ఇవి కొంచెం నీళ్ళు మరిగినాక మనం ఆ పిండిని ఇందులో వేసేసుకుందాం. ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇప్పుడు ఈ పిండినంతా ఇందులో వేసేసుకుందాం. మనం నీళ్ళు మరిగినాకనే ఈ పిండి అనేది ఇందులో వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఇదంతా మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం పిండి అంతా వాటర్లో కలిసే విధంగా అంతా కలిపేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత కొంచెం మనకు చల్లారుతుంది. అప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ చేతితోనే ఇలా మొత్తం పిండి, చపాతీ పిండిని మనం ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలండి. ఇలా చేతితో ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే మనకు కొంచెం పిండి వేడిగా ఉంది కదా, ఇలా చేయికి తడి పెట్టుకుంటూ ఇలా చేస్తే మన చేయికి వేడి తగలకుండా ఉంటుంది. పిండి సరిగ్గా కలుపుకోకపోతే చేగోడీలు చేసేటప్పుడు విరిగిపోతాయండి.
చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇది ఇలా మిగిలిన పిండి ఉంది కదా, దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం. ఇవి అయ్యేలోపు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీటిని చేసుకుందాం. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా చేసి ఇలా రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ మీరు చపాతీ చేసుకునే పీటనైనా టేబుల్ పైనైనా అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలండి. మరీ లావు కాకుండా మరీ సన్నం కాకుండా మామూలుగా ఉండాలండి. ఇవి మరీ లావు ఉంటే కూడా అంత బాగుండదు, మరీ సన్నం ఉంటే కూడా మనకు అంత గట్టి గట్టిగా వచ్చేస్తాయండి. అందుకని ఈ విధంగా మామూలుగా చేసుకోవాలి. చూడండి, మనం పిండి చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అంత మంచిగా కలుపుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా విరగట్లేదు. మనం పిండి సరిగ్గా కలుపుకోకపోతే మధ్య మధ్యలోనే విరిగిపోతుంది. ఈ విధంగా చేసుకొని ఇక్కడ మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలండి. మధ్య మధ్యలో నూనె మనకేం పట్టదు. నేను చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే మీకు కొంచెం నూనె పెట్టేసుకోవచ్చు మధ్యలో. ఇలా అన్నీ చేసేసుకోవాలండి. ఒకటే వరుస చేసుకుంటారు, ఇలా 2 వరుసలు చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. పిండిని మాత్రం మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకు పిండి విరగకుండా చేసేటప్పుడు ఇలా ఏ విధంగా వస్తుందో అదే విధంగా మనకి చేగోడీలు వస్తాయి. ఈ విధంగా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే నూనె పెట్టుకోవట్లేదు అసలే. మీకు కొంచెం తడి ఆరిపోయినట్టు అనిపిస్తే నూనె పెట్టుకుంటూ ఇలా చేసేయండి. చాలా తొందరనే అయిపోతాయండి ఇవి. మనకు పిండిలోనే ఉంటుంది. పిండి ఎంత మంచి చేతితో ఇలా కలిపేసుకుంటే అంత మంచి మనకు విరగకుండా ఈ చేకోడీలు మనకు వచ్చేస్తాయండి. చూడండి, అన్నీ ఈ విధంగా చేసుకున్నాం కదా. మనం మొదటగా ముద్దగా చేసుకొని ఇవన్నీ చేసుకున్నాం. ఆ ముద్ద అయిపోయిన తర్వాత వేరే ముద్ద చేసుకుందాం. తర్వాత అన్నీ ఒకే అప్పుడు గోలించుకోవాలంటే అవి అంత ఎండిపోయినట్టు ఖరాబ్ అయిపోతాయి మనకు. ఇప్పుడు ఇవి ఇలా చేసుకున్నాం కదా, మనకు నూనె కూడా వేడైపోయింది. ఇప్పుడు వేసేసుకుందాం ఇందులో. ఇలా వేసేసుకోవాలండి అన్నీ. నూనె మరీ హై ఫ్లేమ్ సిమ్ మీద పెట్టి, సిమ్ మీద కాకుండా మరీ హై ఫ్లేమ్ మీద కాకుండా మామూలుగా వేయించుకోవాలండి. మరి హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకుంటే అవి తొందరగా గట్టి పడిపోతాయి. కాబట్టి స్టవ్ మరి హై ఫ్లేమ్ మీద కాకుండా మామూలుగా ఉంచుకొని ఇలా వేసుకున్న తర్వాత ఆ నూనె కొంచెం కొరగలు ఉంది కదా, అది తగ్గినాక మళ్ళీ మనం రిటర్న్ చేసుకోవాలండి. దాన్ని తిప్పేసుకోవాలి.
లేకపోతే ముందే ఇలా చేసామనుకో మనకు విరిగిపోతాయి అవి. ఇప్పుడు మనం తిప్పేసుకుందామండి వీటిని. ఒక్కొక్కటి అన్నీ ఇలాగా తిప్పేసుకుంటూ ఉంటే మరో సైడ్ మంచిగా ఈక్వల్గా కరెక్ట్గా వేగుతాయి. చూడండి ఇవి ఇలా వేగిపోయినాయి. చూడు నురగ వస్తలేదు కాబట్టి ఇవి వేగిపోయినాయి అని తెలుసుకోవాలి. అప్పుడు మనం ఈ స్టెయినర్ తీసుకొని ఇలాంటి ఒక స్టెయినర్ తీసేసుకొని ఇందులో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా పోతుందండి మనకి. ఇలా తీసుకున్నాం కదా, వీటిని మరొకసారి ఇవన్నీ వేయించేసుకుందామండి మనం. ఇవి కూడా ఇందులో వేసి వేయించేసుకుందాం. ఇలా కొంచెం నూనె నురుగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వెనకకి తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇది మనం టర్న్ చేసుకుందాం. ఇవి కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత తీసేసుకున్నామండి. చూడండి ఇంతే అండి, మన సేగోడీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా విరిస్తే ఇలా క్రిస్పీగా ఇలా వచ్చేస్తున్నాయో చూడండి. మీరు కూడా ఇదే నేను చెప్పిన విధంగా ఇదే కొలతతో చేసుకోండి. ఎవరి సహాయం లేకుండా మీరు ఒకరే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.